నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వైసీపీ గత 5 ఏళ్లలో చేసినటువంటి దౌర్జన్య రాజకీయాలు ఇప్పటికి కూడా ఆగట్లేదు. సరిగ్గా ఇదే రోజు 2 ఏళ్ల క్రితం గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసు, ఇప్పటికీ వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదుర్కొని మరి అదే కేసులో ఆయన ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళడం అయితే జరిగింది. మరి హైకోర్టులో కూడా ఆయనకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యం. ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినా కూడా ఇప్పటికీ మరి ప్రజలను మభ్యపెట్టే విధంగా రాజకీయాలు చేయడం కావచ్చు, ఇక ముఖ్యంగా ఆయనకు భద్రత ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది, వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళి భద్రత ఇవ్వలేదని ఇప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నం కావచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పటికీ పోలీసులను బెదిరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి ప్రజలు ఏంటి వైసీపీలో ఇంకా మార్పు రాదా అని చర్చించుకుంటున్న పరిస్థితి. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రాజకీయాలను నమ్ముకొని ఇంకా ఎన్నాళ్ళు నెట్టుకు రాగలరు, ఎలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో పరిశీలకుడు రామ్ బ్రహ్మం గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మూర్తి గారికి నమస్తే. రైట్, మూర్తి సార్ మీరు చెప్పండి. మనం చూస్తున్నాము గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంస పరిపాలన చేశారు అని చెప్పి, ముఖ్యంగా గన్నవరంపై పార్టీ ఆఫీస్పై దాడి, గన్నవరంలో ఈ రోజుతో సరిగ్గా 2 ఏళ్ళు పూర్తవుతోంది. సో ఆ కేసు ఇప్పుడు మూవ్మెంట్ వచ్చింది, దానిలో వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ దాడి మేము చేయలేదు, వాళ్ళు రెచ్చగొట్టి మా దగ్గరకు వచ్చారు, సో మేము వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి దాడి మేం చేయలేదని కాదు చెప్పింది, అసలు దాడి జరగలేదు అంటున్నాడు. అసలు దాడి జరిగిందండి, అది చేసింది మేం కాదండి అని చెప్పటం వేరు. అది మామూలు మనిషి చెప్తాడు అట్లా. దాడి మేము చేయలేదండి, మాకు సంబంధం లేదండి అని చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి విచిత్ర మానసిక స్థితి ఉన్న వ్యక్తి కదా. అసలు దాడే జరగలేదు అంటున్నాడు. దాడే జరగలేదు, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడు అంటున్నాడు. ఇప్పుడు మనకి మొత్తం సామాన్య ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి పేచీ వస్తున్నది ఎక్కడ అంటే, అసలు దాడే జరగలేదు, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడని చెప్తున్నాడు. ఆ విజువల్స్ అన్నీ వేస్తూ ఉంటే ఇది కాదు, తెలుగుదేశం అబద్ధం చెబుతుంది అంటాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెత్ ఆఫ్ డెమోక్రసీ ఈరోజు 2 సంవత్సరాల కిందట ఇదే రోజు జరిగిన తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కార్యక్రమం, తగలబెట్టడం, ఇటువంటి వీటి మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజున హ్యాష్ట్యాగ్ పెట్టి డెత్ ఆఫ్ డెమోక్రసీ హ్యాష్ట్యాగ్ తోటి ఈ దుశ్చర్యని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. అటువంటి దాన్ని మేము అసలు జరగలేదంటాడు. మరి ఇతని మానసిక స్థితిని మనం విశ్లేషించుకోవాలి. వచ్చి ఇప్పుడు వల్లభనేని వంశీ ఒక ఎన్ని నేరాల్లో అతని భాగస్వామ్యం ఉందో లెక్క పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది. అది మీకు చెప్పాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సమర్థించడానికి రావటం ఏంటి అంటే, ఒక క్రిమినల్ని సమర్థించడానికి రావటం ఏంటి? ఒక క్రిమినల్ని సమర్థించటానికి వచ్చిన వ్యక్తి పోనీ సమర్థించు, నీ పార్టీ నాయకుడు కాబట్టి, క్రిమినల్ అయినా, మర్డరర్ అయినా, ఎవడైనా, పిక్ పాకెటర్ అయినా, ఎవడైనా కానీ వచ్చి సమర్థించు, వెళ్ళిపో. ఆ పక్కన ఒక మహిళని పెట్టుకొని బట్టలిపదీస్తా, తంతా, బట్టలిపదీసి కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్న పిక్కురా, నువ్వు చేసింది 5 ఏళ్ళు చేసింది అదే కదా. నిజంగా వల్లభనేని వంశీ భార్య పక్కన నిలబడి, అసలు ఆమె పక్కన ఎట్ట నిలబడ్డదో నాకు అర్థం కావట్లేదు. బట్టలు ఇప్పదీసి కొడతా, మీ బట్టలన్నీ ఇప్పదీసి నేను చూస్తా అని ఇంకో మొగాడు చెప్తూ ఉంటే ఆమె ఎట్ట నిలబడ్డది? పైగా ముసిముసి నవ్వుకుంటూ నిలబడ్డది. ఈ వైపరీత్యం ఏంటి? ఈ దారుణం ఏంటి? వల్లభనేని వంశీ అందంగా ఉంటాడు. వల్లభనేని వంశీ అందంగా ఉంటాడా? మొత్తం శరీరంలో అన్ని రోగాలే ఉన్నాయి. కింద పడుకోలేకపోతున్నాడు. చిన్న వయసే కదా. కింద నేల మీద పడుకోవటానికి మాయ రోగమా? మనిషి అందంగా ఉండటం కాదు, వెన్నెముక కూడా గట్టిగా ఉండాలి. వెన్నెముకే లేదు కదా మనిషికి. అందుకనే కదా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి వల్లభనేని వంశీ బాగా అందగాడండి, అందగాడైతే పెళ్లి చేసుకో. వల్లభనేని వంశీ అందగాడు కదా, పెళ్లి చేసుకో, రెండో పెళ్లి చేసుకో. జగన్మోహన్ రెడ్డి రెండో పెళ్లి చేసుకోమను వల్లభనేని వంశీని.
ఆమె కూడా ఇష్టమే ఉంది, ఆమె నవ్వుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పెళ్లి చేసుకుంటానంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. ఏమి మాటలేంటి, ఇదేంటి, అందంగా ఉంటాడట. ఆ పక్కన అవినాష్ రెడ్డి ఉంటే ఇటు చూశాడు. ఇతను పొట్టిగా ఉంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి చాలా పొట్టిగా ఉంటాడు, అవినాష్ రెడ్డి చాలా పొడుగ్గా ఉంటాడు. ఇట్లా పైకి చూశాడు, అవినాష్ రెడ్డి కూడా అందంగానే ఉంటాడు అంటాడు. ఈ మగాడి అందాల గురించి ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. మాట్లాడాల్సిన సందర్భమేనా అది? మాజీ ముఖ్యమంత్రి బావుగా అసలు మాజీ ముఖ్యమంత్రి చెత్త ఎవడ, అది కాదు మనకు సమస్య. ఒక మగాడు ఇంకొక మగాడి అందం గురించి మాట్లాడటం నేనైతే మొదటిసారి చూస్తున్నా. అవినాష్ రెడ్డి ఇటు చూస్తాడు, అవినాష్ రెడ్డి చాలా అందంగా ఉన్నాడు, నెక్స్ట్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటాడు. ఇక్కడ మీ మాటకు అర్థం వస్తూ నిన్న ఒక కామెంట్ చూసారు సార్. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి తను ఏదో మందులు వాడుకోవడానికి వెళ్ళాడని చెప్పి అనుకుంటాం కదా మనం. అట్లా కాదండి, జగన్మోహన్ రెడ్డి జగన్మోహనిగా మారి వచ్చి మోహించాడంట కావచ్చు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు రామరమ్మ గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ కూడా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అందంగా ఉంటాడు, వల్లభనేని వంశీ కన్నా కొడాలి నాని అందంగా ఉంటాడట. కొడాలి నాని అందాన్ని మనం పొగడాలి. ఇంకా ఇప్పుడు వైసీపీలో 2 వర్గాలుగా మారిపోయి ఉన్నది. ఒకటి అందగాళ్ళ గ్రూప్, ఒకటి ఆ అందగాళ్ళ గ్రూపులో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారు. అందవికారుల గ్రూప్ ఒకటి ఉంది. అందవికారుల గ్రూపులో పేర్ని నాని, అంబటి రాంబాబు ఉన్నారు, బొత్స సత్యనారాయణ. ఈ అందగాళ్ళ గ్రూపులోనేమో వల్లభనేని వంశీ, కొడాలి నాని, అవినాష్, దేవినేని అవినాష్ కూడా ఉన్నాడు ఇందులో. వీళ్ళందరూ అందగాళ్ళు, పార్టీలో అందగాళ్ళుట. అసలు అందవికారంగా ఉండి అసలు కురూపులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అదొక వర్గం. ఆ వర్గంలో అంబటి రాంబాబు ఉన్నాడు, బొత్స సత్యనారాయణ ఉన్నాడు, పేర్ని నాని ఉన్నాడు, రోజా ఉంది, యాంకర్ శ్యామల ఉంది. వీళ్ళందరూ ఈ కురూపులు, అందవికారుల గ్రూపులో వీళ్ళు ఉన్నారు. వైసీపీలో రెండు ముఠాలుగా ఉన్నాయి ఇప్పుడు, అందగాళ్ళు, అందవికారులు. ఇదా జగన్మోహన్ రెడ్డి ఈ సభ్య సమాజానికి ఇచ్చే సందేశం ఇదే? ఆ అందం గురించి మాట్లాడుకుంటావా? ఏంటి ఈ నీచమైన మనస్తత్వం? అసలు దాడే జరగలేదు, ఆ దాడి కేసులో అసలు పోలీసులు కూడా తప్పు చేశారు. దాడి కేసులో ఏది గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో A1గా వల్లభనేని వంశీని పెట్టాలి, A1గా పెట్టాలి, A71గా పెట్టారు. అందుకని నేను A1గా ఉండాల్సిన వాడిని A71గా పెడతారా? నాన్ సెన్స్, ఇట్ట కాదని చెప్పి ఒక దళిత కుర్రాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని కొట్టి అతన్ని దారుణంగా హింసించి ఇంకో కేసు పెట్టించుకొని అందులో A1 అయ్యాడు. అంటే ఇటువంటి క్రిమినల్ గ్యాంగుల్ని పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అందగాడు, వల్లభనేని వంశీ చాలా అందగాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక ఈ సభ్య సమాజం అసలు ఆ వైసీపీని ఎట్లా భరిస్తున్నది ఏంటి అనేది కూడా మనం ఆలోచించాం. రైట్ సార్, ఈ దాడి జరిగి ఈ రోజుతో 2 ఏళ్ళు పూర్తవుతుంది. కానీ అప్పట్లో కేసులు పెడితే తీసుకోకుండా తిరిగి టీడీపీ వాళ్ళ కార్యకర్తలపైనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు వాళ్ళకి శిక్షలు పడట్లేదు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చినాక కాదండి, వ్యవస్థలు పనిచేయడం మూలంగా శిక్షలు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఈ శిక్షలకు సంబంధం లేదు. వ్యవస్థలు ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, వాటి పని అవి సక్రమంగా చేసుకుంటూ పోతున్నాయి కాబట్టి అరెస్టులు జరిగినాయి, కోర్టుల దాకా వచ్చారు. ఇక వల్లభనేని వంశీ 2 సంవత్సరాల క్రితం నీచుడు, నికృష్టుడు, కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ని తగలబెట్టించిన దుర్మార్గుడు. అతనికి శిక్ష పడకపోవటం కార్యకర్తలకి చాలా ఆవేదన కలిగించింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక వ్యవస్థలు సక్రమంగా పనిచేయబట్టి ఇవాళ జైలు దాకా వెళ్ళగలిగాడు. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఒకటి, ఆ సందర్భంగానే అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో ఉన్నాడు. కోర్టులో బెయిల్ డిస్మిస్ చేసింది హైకోర్టులో. ఈ 2 సంతోషకరమైన వార్తలు టీడీపీ కార్యకర్తలకి. ఎప్పుడా ఎదురు చూసే రోజు ఇవాడు వచ్చింది. ఇంకొక దరిద్రుడు ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేస్తే కార్యకర్తలు మనశ్శాంతిగా ఉంటుంది. మామూలుగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే గాండు అని పిలుచుకుంటారు, గుడివాడ గాండు అంటారు అతన్ని. కొడాలి నాని అనుకుంటా పేరు. సార్ అడిగారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మరి ఆయన అరెస్టులు చేసుకుంటే చేసుకోండి, ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఆయన ఏమైనా చనిపోయాడా? రేపు మాదైనా అంతే అని ఆయన చెప్తున్నారు. మేకపోతు గాంభీర్యం అంటారు కదా, మేకపోతు గాంభీర్యం.
అట్లాగా మాట్లాడుతుంటారు. అరెస్ట్ చేసినా తెలుస్తుంది. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ లోపల వేస్తే నడు నొప్పి కాళ్ళు నొప్పులు అని తిరుగుతున్నాడు కదా, నాకు పర్మిషన్ ఇవ్వండి మంచం తెచ్చుకుంటాను ఇంటికాంచి ఫుడ్ కావాలని చెప్పి అట్లాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదే బాబు గారిని అరెస్ట్ చేసిన రోజున ఆ దరిద్రుడు ఏమన్నాడు అందరూ చూశారు, ప్రజలంతా చూశారు. జైల్లో దోమలు కొట్టగా మల్లెపూలు కొడతాయా అని వాగిన నికృష్టుడు అతను. వాళ్ళు అట్ట మాట్లాడతారు. అరెస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది లోపల దోమలు కొడతాయా పందులు పొడుస్తాయా అనేది లోపల వెళ్తే కానీ తెలియదు. అంటే వైసీపీ ఇప్పుడు బిహేవ్ చేస్తున్న తీరు చూస్తుంటే అరెస్ట్లకి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నట్టే కనిపిస్తోంది. అంటే కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి ఎవరు మీడియా ముందుకు వచ్చినా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అంటే ఈ అరెస్టులకు వాళ్ళే ప్రేరేపించి అరెస్టులు చేసిన తర్వాత ఇదిగో ఇట్లా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇది కక్షపూరిత రాజకీయం అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అనుకోవచ్చా? అరెస్టులు చేయడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నారంటే మానసిక ఆందోళన. అరెస్ట్ చేస్తే ఒక పని అయిపోతుంది, 4 నెలలు 5 నెలలు లోపల నుండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తే ప్రశాంతంగా తిరగవచ్చు కోర్టులో వాయిదాలు చుట్టూతా. అరెస్ట్ చేయకపోతే దినదినగండ నూరేలాయిష్ అంటారు కదా, అది వాళ్ళ పరిస్థితి. తొందరగా అరెస్ట్ చేయకపోవటమే ఇప్పుడు వాళ్ళకి బాధ. అరెస్ట్ చేస్తే కార్యక్రమాలు అయిపోతాయి, ఇబ్బంది ఉండదు, ఆ టెన్షన్ ఉండదు. మీరు చెప్పినట్టు అందరూ రోజా నన్ను అరెస్ట్ చేయి అంటున్నది, విడుదల రజని నన్ను అరెస్ట్ చేయి అంటున్నది, కొడాలి నాని నన్ను అరెస్ట్ చేయి అంటున్నాడు, పేరుని నాని ఆ మధ్య అన్నాడు, ఇప్పుడు మానేశాడు కొంచెం. ఇట్లా ప్రతి వ్యక్తి కూడా నన్ను అరెస్ట్ చేయి జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను అరెస్ట్ చేయి అంటున్నాడు. అందుకని వీళ్ళకి ఏదో సంథింగ్ ఇప్పుడు ఏదో ఉంది, వీళ్ళ మానసిక విశ్లేషణ కూడా చేయాలి. మానసిక ఆందోళన. నందిగం సురేష్ ఉన్నాడు, అరెస్ట్ చేశారు, 4 నెలలు 5 నెలల లోపల బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ మొత్తం పడుకుంటున్నాడు. అదే అరెస్ట్ చేయలేదనుకోండి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియక నిద్రపట్టతో ఆనందం తినబుద్ధి కాదు. అది మానసిక ఆందోళన కదా, అది పరిస్థితి. రైట్. అందులో భాగంగా నిన్న మిర్చియార్డు పర్యటన కూడా అనుకోవచ్చు అంటారా? రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నది లేదు. ఒక పక్క ఎన్నికలు కూడా అమల్లో ఉంది, ఎళ్లకు అంటే వెళ్ళి మరి నాకు భద్రత లేదని గవర్నర్ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. సో ఏంటి ఇది, అంటే ఎలాంటి రాజకీయం అంటారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒక చిన్న ఇది చెప్తా. ఆ బొత్స సత్యనారాయణ చాలా పెద్ద నాయకుడు. ఆయన చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిపోదాం అని ప్లాన్ వేసిన వ్యక్తి, అంత పెద్ద నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విజయలక్ష్మిని ఘోరంగా అవమానించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నా తండ్రి లాంటి వాడు అని చెప్పాడు. పోనీ తండ్రి లాంటి వాడు తాత లాంటి వాడు ఎవరో ఒకరిని తెచ్చి పెట్టుకో. ఆ తండ్రి లాంటి ఆయన రాజశేఖర రెడ్డిని కూడా అవమానించాడు. బాస్ సత్యనారాయణ అవమానించాడు, రాజశేఖర రెడ్డిని విజయలక్ష్మిని కూడా అవమానించాడు. ఆ బొత్స సత్యనారాయణ మరి ఇంత పెద్ద సీనియర్ కదా, మేము బొత్స సత్యనారాయణను అంబటి రాంబాబు ఇద్దరు చెప్తున్నారు. ఏమని చెబుతున్నారంటే, మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కదా, అందుకని మాకు కోడ్ వర్తించదు అంటారు. అరే మీరు ఎక్కడ బుర్రల్ని ఎక్కడ పెట్టి ఏ ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చారో. మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి కూడా పని చేయదు. అసలు నీకు ఈ రోజున ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా రానివ్వరు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పర్యటించాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని రావాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కన్నా గొప్పవాడా ఈ మాజీ ముఖ్యమంత్రి? బొత్స సత్యనారాయణకి ఈ నాలెడ్జ్ కూడా లేదా? ఇది కూడా తెలీదా? నేను పోటీ చెయ్యట్లేదు అంటాడు. నువ్వు పోటీ చెయ్యటం కాదు బొత్స సత్యనారాయణ, నువ్వు పోటీ చేసావా లేదా అనే కాదు, ఎలక్షన్ కమిషన్లో గుర్తింపు పొందిన పార్టీని నువ్వు నడుపుతున్నావు. ఎలక్షన్ కమిషన్లో గుర్తింపు పొందిన పార్టీ, ఎలక్షన్ కమిషను ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు ఫాలో కావాలి. అది కూడా తెలియకుండా వీళ్ళందరూ మంత్రులట్ట అయ్యారు. వీళ్ళందరూ అవకాశం వస్తే ముఖ్యమంత్రి అట్లా అవుదామని ప్రయత్నం చేశాడు ఈ బొత్స సత్యనారాయణ. అసలు అర్థమే కావట్లా. వీళ్ళు వచ్చి అబద్ధాలు మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు తీసుకొచ్చి బయటకు వచ్చి చెప్పి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు అంటాడు. జగన్మోహన్ రెడ్డికి 300 మంది ప్రైవేట్ స్టాఫ్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వాళ్ళు 300 మంది. గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్స్ కూడా ఆయన వాడకుండా ఓన్ వెహికల్ వాడుతున్నాడు. ఓన్ వెహికల్ సఫారీ వెహికల్ ఇచ్చారు. ఆ సఫారీ వెహికల్ ఆయన స్టేటస్కి సరిపోవాలి, ఫార్చ్యూనర్ కావాలట. అందుకని ఫార్చ్యూనర్లో తిరుగుతున్నాడు. ఇక్కడ నాకు ఫార్చ్యూనర్ కావాలని రాశాడు గవర్నమెంట్కి. అంటే సీఎంకి ఎంత సెక్యూరిటీ ఇస్తారో నాకు అంతే కావాలన్నాడు. ఇక్కడ ఇతను పులివెందుల ఎమ్మెల్యే, 1+1 గన్మెన్ ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి 2+2 గన్మెన్ ఇస్తారు. నీకు ఇష్టమైతే 2+2 గన్మెన్ తీసుకో.
నీకు ఆ 2+2 గన్మెన్ లేదు అంటే నాతో చెప్పు, నేను ఒక జర్నలిస్ట్గా నేను రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తా, అయ్యా పులివెందుల ఎమ్మెల్యేకి గన్మెన్లను ఇవ్వలేదట మీరు ఇవ్వండి. కానీ నాదొక కండిషన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది కదా, 300 మంది బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఐశ్వర్యరాయి లేకపోతే ప్రియాంక చోప్రా వాళ్ళు పెట్టుకుంటారు బౌన్సర్లని, వాళ్ళని సినిమా మీద పడకుండా జనం మీద పడకుండా బౌన్సర్లను పెట్టుకుంటారు. అంటే వాళ్ళు పెద్ద స్థాయిలో బౌన్సర్లను పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎవడు పడతాడు? ఎందుకు ఆ 300 మంది బౌన్సర్లని వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి పెట్టుకోవడం ఎందుకు? నువ్వు ఆ 300 మందిని విత్డ్రా చేస్తే నేను ఖచ్చితంగా పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఇవ్వాలో దానికి డబుల్ ఇవ్వండి, ఆయన ప్రాణభయంతో ఉన్నాడు అని చెప్పి నా తరఫున నేను గవర్నమెంట్కి లెటర్ రాస్తా. బొత్స సత్యనారాయణ ముందర ఇమ్మీడియట్గా ఆ 300 మందిని జగన్మోహన్ రెడ్డిని తీసేయమని చెప్పు. సో అంత భద్రత గురించి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మొన్న వాళ్ళ ఇంటి దగ్గర మంటలు చెల్లరేగిన టైంలో భద్రత ఇవ్వలేదని అప్పుడు కూడా అలాగనే ప్రచారం చేశారు. పోనీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇప్పటికీ అది ఇవ్వని పరిస్థితి. ఇవ్వాల. దాని సో గురించి ఎలా చూపించుంటారు ఇదంతా? దాని గురించి ఏం చెప్పాడంటే అవి బొమ్మ సీసీ కెమెరాలు అవి పనిచేయట్లేదని చెప్పాడు. అసలు ఒక సీఎం ఇంటి దగ్గర బొమ్మ కెమెరాలు మీరు పెట్టడం గమ్మత్తు అంటే ఏంటంటే వాటి కింద 5 కోట్లు డ్రా చేశాడు. డ్రా చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, అవి పని చేయట్లేదు, పాడైపోయినాయి, బొమ్మ కెమెరాలు ఊరినే పెట్టించాను, నేను 5 కోట్లు నేను తిరిగాను అంటున్నాడు. మరి దాని మీద వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ వాళ్ళు అక్కడ 7-8 మంది ఉన్నారు. సెక్యూరిటీ వాడికి అక్కడ మంట రాగానే ఏం చేయాలి? దాన్ని ఆర్పాలి. జగన్మోహన్ రెడ్డికి రక్షణగా ఉన్నవాళ్ళు కదా వీళ్ళందరూ. ఏం చేయాలి? మంటలను ఆర్పాలి. ఒక్కడు మంటలను ఆర్పుతున్నాడు, 5 దాన్ని వీడియో తీస్తున్నారు. అటువంటి సెక్యూరిటీని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇచ్చేస్తున్నాడో, నాకు జీతాలు ఎట్లా ఇస్తున్నాడో నాకైతే అర్థం కావట్లా. సెక్యూరిటీ వాళ్ళు అనగానే అక్కడ 5 ఉన్నారు, 5 ఎగబడి ఆ మంటను ఆపాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటి దాకా రాకుండా ఆపాలి కదా. ఎట్లా ముట్టించారో, ఎవరు ముట్టించారో అనేది చెప్పాలి అంటే అది మద్యం కుంభకోణానికి సంబంధించిన ఫైళ్ళు, ఆ డైరీలు అవన్నీ కూడా లెక్కలు రాసుకుంటాడు కదా. ఆదాన్ డిస్టిలరీ నుంచి ఇంత అమ్మారు, ఇంత రావాలి, ఇంత అట్లా రాసుకుంటారు కదా. ఎస్పీవై అగ్రోస్ నుంచి ఇంత అమ్మారు, ఇంత ఆర్డర్ ఇచ్చాము, మనకి వచ్చింది ఇంత తక్కువ వచ్చింది, ఇంకా రావాల్సింది ఇంత ఉందని ఆ కాగితాలన్నీ తగలబెట్టినట్టున్నాడు అక్కడ. అవే తగలబెట్టి. అందుకని ఆ కాగితాలు ఎట్ట తగలపడ్డాయి? నీ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇప్పటివరకు ఇవ్వలేదు, అవన్నీ డమ్మీ కెమెరాలండి అని చెప్తున్నారు. ఈ తగలబెట్టంగానే ఏం చేశారు అంటే వైసీపీ సోషల్ మీడియా అసలు బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేశారని. ఓకే, వెరీ గుడ్, హత్యా ప్రయత్నం జరిగింది కదా, నీ మంటల్ని అక్కడ ఎవడో పెట్టాడు కదా కావాలని. ఆ సీసీటీవీ ఫుటేజ్ నీ ఆఫీసులోనే ఉంది, నీ దగ్గరే ఉంది, నీ తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, మేము దర్యాప్తు చేస్తామంటే ఇప్పటి వరకు అది డమ్మేయండి, అందులో ఫుటేజ్ లేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కాగితాలు తగలబెట్టి, ఫైళ్ళు అవన్నీ తగలబెట్టి ఈ సిట్ వేసిన రోజు కరెక్ట్గా అదే రోజు సిట్ వేశారనమాట. ఇంత అభద్రత మధ్య, ఇంత భయం మధ్య, ఇంత ఆందోళన మధ్య ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి బతుకుతున్నాడు అంటే మనం అతన్ని చూసి జాలిపడాలి తప్ప బొత్స సత్యనారాయణ చెప్పినట్టు Z+ కేటగిరీకి ప్రమోట్ చేయటం కాదు. ఇంకొకటి ఏంటో ఇంక మీరు అడగలేదు కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. జైల్లో ఈ వల్లభనేని వంశీ మొత్తం చుట్టూతా తెరలు గిర్రలన్నీ కట్టేశారు. మొత్తం అక్కడ ఒక బెటాలియన్ని పెట్టారు అక్కడ పోలీసుల్ని. కోర్టులో వచ్చి మాకు బయట కనపడకుండా గుడ్డలు కట్టారండి, ఆ గుడ్డలు తీసేయించండి అని అడిగాడు వంశీ. అడిగితే జైలు అధికారులు ఏం చెప్పారు తెలుసా? లేదండి, అక్కడ అంతా గంజాయి బ్యాచ్ వాళ్ళందరూ ఉంటారు, ఈయన మీద వాళ్ళందరూ అటాక్ చేస్తారేమో, అందుకని పరదాలు కట్టామండి, అంతకు మించి ఏం లేదు, సెక్యూరిటీ బాగా ఇస్తున్నాము అని చెప్పారు. వాస్తవంగా ఏంటో తెలుసా? ఈ గంజాయి బ్యాచ్, ఈ చిన్న చిన్న నేరస్తుల్లో ఎవడు ఎటువంటి వాడో తెలియదు, ఎవడు బయట నుంచి ఈ వైసీపీ వాళ్ళు పంపించారో తెలియదు. అంటే వైసీపీ వాళ్ళు ఏంటి అంటే ఒక చిన్న నేరం చేస్తారు, నేరం చేసి మాకు విజయవాడ సబ్ జైలుకి పంపించండి అని అడుగుతారు. అంటే పిక్ ప్యాకెటర్లు
వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే నేరం చేసి జైల్లోకి వస్తారు. జైల్లోకి వచ్చి వల్లభనేని వంశీని వేసేసారు అనుకో, ఉదాహరణకి చెప్తున్నాం మనం, అంటే అట్లా జరగాలని మనం ఏం కోరుకోవటం లేదు. వల్లభనేని వంశీ అంటే అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా పోలీసులు ఆలోచించాలి కదా. పోలీసులు అంటే ఆలోచించాలి. గతంలో జరిగిన నేపథ్యం ఉంది కాబట్టి సార్ ఉంది ఎక్స్ప్లోర్ కాబట్టి చేస్తున్నారు అనుమానం. అది చక్కగా వాళ్ళందరినీ వాళ్ళు ఎవడో మరెవడో అటాక్ చేశాడు అనుకో, జైలు ఆఫీసర్ల మీదకి వస్తుంది, జైలు అధికారుల మీదకి వస్తుంది కదా. ఒక ఖైదీ మీద అటాక్ జరిగితే న్యాయస్థానం కూడా అడుగుతుంది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి ఏం జరిగినా ప్రభుత్వాందే బాధ్యత. అందుకని జైలు అధికారులు బాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ జాగ్రత్తలు వద్దు పరదా తీసేయండి అంటే, తప్పు, ఇక బయట ఉన్న వాళ్ళు చాలా ప్లాన్లు చేస్తారు, లోపలికి వచ్చేస్తారు. కడప జైల్లో కూడా, సబ్ జైల్లో జరిగింది కూడా అదే కదా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి చాలా జరిగిన ఇన్సిడెంట్స్ నేపథ్యం తీసుకున్నా, వివేకానంద రెడ్డి నేపథ్యం తీసుకున్నా జరిగినవన్నీ అవే కాబట్టి పోలీసులు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య బయటే ఉంది కదా, కొన్ని దేవుళ్ళని పూజలు చేసి మొక్కుకోవాలి, మా ఆయన్ని వీళ్ళందరూ గంజాయి బ్యాచ్ ఏమీ చేయకుండా ఉండాలి అని మొక్కుకోవాలి. అది మొక్కుకోమని సార్ అన్నట్టు గంజాయి బ్యాచ్ అంటే జగన్ రెడ్డి బ్యాచ్ అని అర్థం. మీకు అర్థమైనట్లేదు సార్, గంజాయి బ్యాచ్ అంటే ఆ గంజాయి బ్యాచ్ అంతా జగన్ రెడ్డి బ్యాచ్. గత 5 ఏళ్లలో గంజాయి అమ్మించిన చరిత్ర అయింది కదా, ఆయన మూలంగా అమ్మారు కాబట్టి ఆ గంజాయి బ్యాచ్ అందరికి ఆయన అంటే అభిమానం ఉంటుంది జగన్ రెడ్డి అంటే. జైలు అధికారులు కూడా ఇదే చెప్పారు, గంజాయి బ్యాచ్ అనే చెప్పారు. వాళ్ళు ఏదైనా చేస్తారన్న భయంతో, జగన్ రెడ్డి ఏదైనా చేపించగలన్న అనుమానంతో పకడ్బందీగా అతను రక్షిస్తున్నారు ప్రభుత్వం. రైట్. నిన్న ఏదైతే ఉందో వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం కూడా ఆయన చేయడం జరిగింది, అలాగే అధికారులను కూడా. నిన్న మిర్చియార్డ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా భద్రత లేదు అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. అండ్ రైతుల కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి వస్తే మాపైనే కేసులు పెడతారా అంటున్నారు. అసలు కేసు పెట్టింది వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలకైతే ఈ రోజు వచ్చి రైతుల కన్నీళ్లు తొడవడానికి వస్తే కేసులు పెడతారని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాళ్ళే చేసి ఇప్పుడు గవర్నర్ దగ్గరకు వాళ్ళే వెళ్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీరు మిర్చియార్డ్కి వెళ్ళింది ఆయన ప్రచారం కోసం. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం ప్రచారానికి వెళ్ళకూడదు, మీటింగ్లు పెట్టకూడదు. దాని మీద ఈసీ కేసు పెట్టింది. ప్రభుత్వానికి దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు నిన్న పెట్టిన కేసు 8 మంది నుంచి 16 మంది మధ్యలో పెట్టినట్టు తెలుస్తుంది. ఆ కేసు ఈసీ పెట్టుకుంది, ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. అసలు మీరు రైతుకి సపోర్ట్గా వెళ్ళాలన్నాడండి, ఏం చేశాడు వెళ్ళి? జగన్ రెడ్డి ఏం చేశాడు వెళ్ళి? అక్కడ మిర్చి టిక్కీలు మాయం చేయించాడు తన దొంగల చేత, రైతులను కొట్టించాడు. 2 రైతుల దగ్గర 30,000 కొట్టేశారు. ఈయన చేసింది అంతకంటే ఏమైనా ఉందా? ఇంకోటి చేశాడుగా, చిన్న పాపతోటి అమ్మఒడి రాలేదని ఆ పిల్లతో, పసిపిల్లతో ఒక డ్రామా చేయించాడు, అసత్య ప్రచారం చేయించాడు. అంతకుమించి ఏం చేశాడు జగన్ రెడ్డి వెళ్ళి? అంతకుమించి ఏం చేయలేదు, దొంగతనాలు చేయించాడు. గత వారం రోజుల కింద గుంటూరులో అదే గుంటూరులో మీటింగ్ పెట్టి 10 అప్పుడు నేనేం చేయలేదు, మేము మాత్రమే దోచుకున్నాం, నా కుటుంబ సభ్యులు లేకపోతే నా ఫ్రెండ్స్ మాత్రం దోచుకున్నారు, మీకేం చేయలేకపోయాను. 20లో మీకేదో నేను చేస్తాను అన్నాడు. 20లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది ఇప్పటి నుంచే మొదలుపెట్టాడు. దొంగతనాలు చేయండిరా, దోసుకోండిరా, గంజాయి అమ్ముకోండిరా, కేసులు అయితే అయినాయి, 4 నెలలు జైల్లో ఉండండి, నాకు మళ్ళీ నేను 16 నెలలు లోపల ఉండి వచ్చాను, మీరు కూడా 4 నెలలు లోపల ఉండి రండి, సంపాదించుకోండి అని చెప్పి చక్కగా జ్ఞానబోధం చేశాడు ఆయన. ఆ సందర్భంగా నేను తీసుకెళ్లి దొంగతనం ఎలా చేయాలో నేర్పించాడు వాళ్ళందరికీ. మీరు జ్ఞానబోధ అంటే గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ఈ బెదిరింపు వ్యాఖ్యలు మొదలు పెట్టారో, ఆయన పార్టీ నుంచి వచ్చి కార్యకర్తలు కూడా కొంతమంది డిబేట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు 11 సీట్లు అని చెప్పి ఇంకొకసారి హేళనగా మాట్లాడితే మేము కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోవాల్సి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి వెనుక 1.5 కోట్ల మంది జనాభా ఉన్నారు, మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ఇంకొకసారి మాత్రం ఈ విధంగా హేళనగా మాట్లాడే పరిస్థితి వస్తే మేము ఊరుకోమని చెప్పి కార్యకర్తలు అలాగే మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? 1.4 కోట్ల మంది వాళ్ళ వెనకాల ఉంటే, ఇప్పుడు గెలిచిన వెనకాల కూడా 2 కోట్ల మంది ఉన్నారు జనం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు పెట్టి రాక్షసానందం పొందాం అనుకుంటున్నారా? అది కాదు కదా, ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా వీళ్ళు రెచ్చిపోతే? ఇప్పుడు రెచ్చిపోవటం గతంలో చేసింది ఏంటి? వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసింది అదే పని కదా. వీళ్ళు దోచుకోవడం, దాచుకోవడం, మర్డర్లు, మానభంగాలు ఇవే కదండి. అంతకుముందు ఏం చేశారు? వీళ్ళు పరిపాలన చేసి వచ్చారు ఏమన్నా? వాళ్ళు చేసినవి దోపిడీలే, చేసినవి దుర్మార్గాలే. అంతకుముందు ఏం చేస్తారు కొత్తగా? ఇవన్నీ ప్రజలకు అనుభవంలో ఉన్నాయి, అన్నీ చూశారు, చూడబట్టి 11 కొదేశారు వాళ్ళని. ఆ 11 నుంచి 1కి వచ్చే పరిస్థితి కూడా కనబట్టలేవు ఇప్పుడు.
ఒకటి కూడా ఎందుకు రాదంటున్నామంటే మొన్న పులివెందులలో చూసాం, ఒక కౌన్సిలర్ 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కడప అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, బీటెక్ రావు గారు కడప పులివెందుల సందర్భంగా అక్కడ ప్రజలందరూ వచ్చి ఈ దుర్మార్గుని గెలిపించాం, 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి మేము ఊడిగం చేస్తున్నాం, కనీసం మాకు మంచినీళ్ళు తాగటానికి ఇవ్వట్లేదు, సాగునీరు లేదు, రోడ్లు లేవు బాబు అని బతిమాలితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేస్తుంది. అక్కడ పులివెందులో రోడ్లు వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తుంది. అంతకుముందు 14-19లో గండికోట నుంచి నీళ్ళు ఇచ్చి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చారు. బాబు గారు ఏమైనా చేశాడు కానీ పులివెందులకి జగన్ రెడ్డి అయిన దుర్మార్గుడు ఒక్క పని చేయాలి. రైట్ సార్, ఈరోజు ఒక చర్చా కార్యక్రమంలో నందిగం సురేష్ గారు ఒక మాట అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేదు, భద్రత లేదు, అసలు ఆయనకి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి, ఒక వ్యక్తిని కుటుంబం కోల్పోతే దూరం అయితే ఎంత బాధ ఉంటుందో అది జరిగితే కానీ తెలుస్తుంది. ఇలా ఉన్నాయి ప్రభుత్వాలు, అసలు మా హయాంలో అయితే ఇలాంటి పరిస్థితి లేనే లేదు అని చెప్పి బొత్స గారు కూడా అనటం జరుగుతోంది. సో మీరేం చెప్తారు? ఒక వ్యక్తి దూరం అయితే కుటుంబం ఎంత బాధపడుతుందో నందిగం సురేష్కి తెలిసినంతగా వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకు అంటే ఒక మరియమ్మ అనే ఒక వ్యక్తి, ఒక ఆమె జగన్మోహన్ రెడ్డి మాకేం చెయ్యట్లేదు అని అంటే ఆ తర్వాత ఆమె శవంలాగా కనిపించింది. ఆ కేసులోనే ఈ నందిగం సురేష్ నిందితుడు. ఆ సందర్భంగానే జైల్లో ఉండి మొన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అందుకని సురేష్కి బాగా తెలుసు ఏది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పోతే ఎంత బాధగా ఉంటుందనేది చేసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆయనకి తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించకపోతే ఎలా అని కదా చాలా పెద్ద పాపం ఆవేదనగా వ్యక్తం చేస్తున్నాడు. ఏమన్నా అయితే ముందు నందిగం సురేష్ నీ సంగతి నువ్వు చూసుకో. నిన్న జగన్మోహన్ రెడ్డి తన రక్షణ కోసం పెట్టుకున్న బౌన్సర్లు నీతోటి ఎట్లా ప్రవర్తించారో ఒక్కసారి అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకో. నిన్న జరిగింది ఇవాళే మర్చిపోయాడని నేను అనుకోను, కానీ మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్తున్నా. మెడబెట్టి తోస్తే దిక్కు దివాణం లేదు. అత్యంత సన్నిహితుడు కదా జగన్మోహన్ రెడ్డికి, అత్యంత సన్నిహితుడైన అతన్ని జగన్మోహన్ రెడ్డి బౌన్సర్లు ఒకడు గొంతు పట్టుకొని నెట్ గిరాటేసాడు అవతల. ఒకడు వెనక నుంచి కాలర్ పట్టుకొని లాగాడు, ఇంకొకడు పక్క నుంచి వచ్చి తొడపాశం పెట్టాడు వెనక. ఇక్కడ నడుము పట్టుకుంటారు పోలీసులు, అదొక టెక్నిక్ ఉంటుందన్నమాట. అది పట్టుకొని ఇట్లా తిప్పితే ఆడు విలవిల్లాడిపోయి పక్కకి వెళ్ళిపోతాడు. ఈ కుంభీపాకాలన్నీ అతనికే పెట్టారు, నిన్ననే పెట్టారు. ఇంకా పాపం ఆ బాధ నుంచి కూడా అతను తట్టుకొని ఉన్నాడు, ఇంకా ఏడిచాడు. అటువంటి నందిగం సురేష్ ఇప్పుడు వచ్చి జగన్ రెడ్డికి భద్రత కల్పించాలంటే కల్పిస్తే ఎట్టుంటుందో నువ్వే చూసావు, నువ్వే ప్రత్యక్ష సాక్షివి. సరే, అంతంలో కూడా అతను మనోవేదన ఉంటుంది. బహుశా ఈ జగన్ రెడ్డి అనే దరిద్రుడు నేర్చుండి అట్లా ఎందుకు వదిలేశారు, ఏదో ఒకటి చేయండి బాబు అని బతిమాలు అటువంటిది ఏదైనా మనసులో అది పెట్టుకుని పైకి అనలేక అట్లా మాట్లాడినట్టున్నాడు. అంతరార్థం అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి పాపం తెలుసు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ నందిగం సురేష్ మీద చేసిన నిజంగా ఆ దాడి విజువల్స్ చూస్తూ ఉంటే నాకు చాలా బాధేసిందమ్మా. అంటే ఒక దళితుడిని అట్లా చేస్తూ ఇంకొక వైపు లేళ్ల అప్పిరెడ్డినేమో అన్న కారెక్కన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేళ్ల అప్పిరెడ్డినేమో కారులో ఎక్కించుకుంటున్నాడు. ఈ దళితుడైన సురేష్నేమో మెడబెట్టి బయటికి గెంటుతున్నాడు. నాకు అసలు మొత్తం ఆ విజువల్ అంతా చూసిన తర్వాత నాకైతే చాలా బాధేసింది. నాకు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిని, మర్డర్ కేసులో ఉన్నాడు కానీ ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఈ బౌన్సర్లు అందరూ కూడా అట్లా ట్రీట్ చేయటం అయితే మాత్రం నాకైతే ఆ విజువల్ చూస్తే మాత్రం చాలా బాధ కలిగింది. ఒక దశలో కన్నీళ్ళు కూడా వచ్చినాయి నాకు. నందిగం సురేష్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతను ప్రత్యక్షంగా అనుభవించాడు. నేను ఆ వీడియో చూసి నేను బాధపడ్డాను. మరి అవి కప్పిపుచ్చుకోవడానికి అతని చేతే మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. మీరు గమనిస్తే నిన్న నందిగం సురేష్, మొన్న సత్యవర్ధన్ ఇద్దరు ఎస్సీ బిడ్డలే.
జగన్ రెడ్డి పొద్దున్న లేస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలను మోగుతూ ఉంటాడు, సాక్షులు యాడ్లు ఇచ్చుకుంటూ ఉంటాడు. ఈ ఈ 2 రోజులు మీరు పాతే మర్చిపోండి, పాత 400 పైన చిల్లర కేసులు ఉన్నాయి అతని మీద, ఎస్సీ కేసులు. ఈ 2 రోజుల్లో రోజుకు ఒకళ్ళు బలైంది, జగన్ రెడ్డి కోసం బలైంది 2 ఎస్సీ పిల్లలు. ఒకటి నందిగం సురేష్ అయితే ఒకరిని సత్యవర్ధన్. వాళ్ళిద్దరి తరపున మాట్లాడకుండా పెత్తందారుల కొమ్ము కాస్తూ జగన్ రెడ్డి చేసిన నీచ రాజకీయాన్ని ప్రజలారా గమనించండి, ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ నీచ రాజకీయాలను బయట పెట్టండి, తరిమి కొట్టండి. ఇంతకుమించి మేము కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.